వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. దేశాన్ని కుదిపేసిన ఓట్ల వ్యవహారం ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు పాకింది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ దొంగోట్లు సృష్టించిందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ అందుకు తగ్గ ఆధారాలను సమర్పించింది. ఓట్ చోరీపై ఉద్యమిస్తున్న రాహుల్ గాంధీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కూడా అంటోంది. ఇంతకీ జూబ్లీ హిల్స్ లో ఏం జరుగుతుంది? ఓట్ల చోరీ జరిగిందా? దీనిపై ఈసీ ఏం చెబుతుంది? ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు ఉన్నారు, అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి దేవి ప్రసాద్ గారు ఉన్నారు, అండ్ అదే విధంగా బీజేపీ నుంచి పల్నాటి వెంకటరెడ్డి గారు, అండ్ ఇక రాజకీయ విశ్లేషకులు నర్ర విజయ్ కుమార్ గారు ఉన్నారు. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా విజయ్ కుమార్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఆల్రెడీ ఓట్ చోరీ అన్న అంశాన్ని రాహుల్ గాంధీ దాన్ని దేశవ్యాప్తం చేస్తారు. దీని గురించి ఆల్రెడీ ఒక రకంగా ఒక సైడ్ వ్యవహారం నడుస్తూ ఉండగానే అటు బీఆర్ఎస్ పక్క ఆధారాలతో సమర్పించిందని చెప్పేసి అంటుంది. సో ఏం జరుగుతుంది అనుకోవచ్చు ఈ ఉప ఎన్నికల విషయంలో? కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ఇది ఏ అంశం మీదనైనా బయటపడుతుంది. ఇందులో ఓటు చోరీ విషయంలో కూడా చాలా క్లియర్ గా బయటపడినటువంటి అంశం. బీహార్ లో ఒక తీరుగా, జూబ్లీ హిల్స్ లో ఒక తీరుగా, అంటే పేరుకు బై ఎలక్షన్ అయినా దొంగ ఓట్లు. ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు అధికారంలో ఉన్న చోట్ల జరిగితే ఈ దొంగ ఓట్లన్నీ ఈ రకంగా నమోదు చేయించేటువంటి వాళ్ళు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఎంత ఆందోళన బీహార్ లో ఒక దీనికి ఉద్యమం లాగా చేసినటువంటి రాహుల్ గాంధీ తాను పరిపాలించేటువంటి చోట చిత్తశుద్ధితోటి ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా ఎలక్షన్లు నిర్వహించే విధంగా ఇక్కడ ప్రభుత్వానికి, ఇక్కడ ముఖ్యమంత్రికి వాళ్ళ పార్టీ నుంచి కనుక సూచన చేస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించినట్లు అవుతుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లయితుంది. ప్రజాస్వామ్యం మీద హక్కుల కోసం రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కొట్లాడుతున్నారని ప్రజలు కూడా నమ్ముతారు. ఇక మోడీ కంటే ఎక్కువ నేనే ఉల్లంఘిస్తా, మా వాళ్ళతోటే ఎక్కువ దొంగతనాలు చేపిస్తా అని చెప్తే ఇక నువ్వు సిద్ధాంతపరమైనటువంటి ఫైట్ లేదు రాహుల్ గాంధీకి, అదేవిధంగా అభివృద్ధి పరమైనటువంటి ఫైట్ లేదని అనిపిస్తుంది. కేవలం అవకాశవాదం కోసము తాను మోసం చేయడానికి మాత్రమే. ఎందుకంటే 60 సంవత్సరాలు పరిపాలించింది కూడా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఇంత హీనంగా, ఇంత దిగజార్చినటువంటి దాంట్లో తీసుకుపోయిన దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంటది. ఆ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి వ్యవహార శైలిని పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ వాళ్ళు గమనించుకోవాలి. ఇక బీజేపీ వాళ్ళు కూడా బీహార్ లో అట్లా వాసన వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని ఇక్కడ బై ఎలక్షన్ జరుగుతుంటే ఇన్ని ఓట్ల చోరీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బీజేపీ వాళ్ళు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? ఇక ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసే కనీసం ట్వీట్ చేసినా యాక్షన్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ అసలు ఇది సుమోటోగా వార్త రాగానే సుమోటోగా తీసుకొని విచారణ చేసి ఈ పార్టీకి ఎలక్షన్లకు సంబంధించి ఆ ఓటర్లకు సంబంధించో ఉప ఎన్నికలకు సంబంధించో ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇదేదో వేరే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే, ఇంకో రాజకీయ పార్టీ కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకునేటువంటి వ్యవహారం కాదు. ఓటు చోరీ అనేది ప్రజాస్వామ్యాన్ని దొంగిలించినట్టే కదా. అటువంటి వ్యవహారాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా చూస్తూ ఊరుకోవడం, గుడ్డిగా ఉండడం, ఇది అన్నిటికీ రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నాయా? ఓవైపు రెండు జాతీయ పార్టీలు, ఓవైపు బీజేపీ, కాంగ్రెస్, రెండు జాతీయ పార్టీలు ఎన్నికల కమిషన్ ని, రాష్ట్రంలో ఉన్న ఎన్నికల కమిషన్ కావచ్చు, దేశంలో ఉన్న స్థానిక సంస్థ ఎలక్షన్ కమిషన్ ని స్వతంత్ర వ్యవస్థలాగా వ్యవహరించకుండా రాజకీయంగా ఒత్తిడి చేస్తూ వాళ్ళ అవసరాలు నేర్చుకునే విధంగా ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు. ఇది దేశానికి మంచిది కాదు. ఇమ్మీడియట్ గా జూబ్లీస్ ఎలక్షన్ విషయంలో ఇది ఒక్కొక్క ఇంట్లో 40 ఓట్లు 50 ఓట్లు ఇవన్నీ దగ్గరున్న అధికారులతో చేయిస్తున్నారు. ఇప్పుడు అభ్యర్థిగా ఇచ్చినటువంటి వాళ్ళ చుట్టాలు వాళ్ళ అభ్యర్థి ఇళ్లలోనే ఎక్కువగా ఉంటున్నాయని వస్తున్న ఆరోపణలని ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. నిష్పక్షపాత నిరూపించుకోవాల్సినటువంటిది. రాహుల్ గాంధీ కూడా దేశవ్యాప్తంగా ఒక పాలసీ, రాష్ట్రానికి ఒక పాలసీ కాకుండా విధానపరమైనటువంటి నిర్ణయాలే తీసుకొని ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత రాహుల్ గాంధీకి ఉంది తప్ప ఇట్లాంటి చిల్లర రాజకీయాలు, దొంగ రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీకే నష్టం జరుగుతుంది. ఓకే అండి. జయప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు ఉన్నాయని మీరు ప్రధానంగా ఆధారాలతో కూడా మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి అసలు మీకు ఏ రకంగా ఈ విషయం తెలిసింది? నిజంగానే ఓట్ల చోరీ విషయంలో అటు రాహుల్ గాంధీ ఏమో దేశవ్యాప్తంగా అంటుంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ అది కూడా కాంగ్రెస్ అధికార పార్టీ చేస్తుందని చెప్పేసి మీరు ఆరోపణ చేయడం ఇది ఒక బిగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఏంటి ఆ ఆధారాలు ఏంటి అసలు? గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్న మిత్రులకు అందరికి నమస్కారం. అంటే
ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో మేము యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీగా ఒక నెల పైగా క్షేత్రస్థాయిలో ప్రతి ఇల్లు ఓటరు లిస్టుతో సహా అన్ని సర్వే చేస్తా ఉన్నాం. ఓటర్ లిస్టు ఫైనల్ అయిపోయినాక ప్రతి దగ్గర కూడా, ఎందుకంటే ఒక 100 ఓటర్లకి మేము ఒక బూత్ ఇన్ఛార్జీలను పెట్టుకొని మొత్తంగా కూడా ప్రతి ఓటర్ను కూడా అపీల్ చేసే విధంగా మేము పోయి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మాకు అనేక ఆశ్చర్యానికి లోనయ్యేటువంటి అనేక విషయాలు మా దృష్టికి వచ్చినాయి, మా కార్యకర్తల దృష్టికి, మా నాయకుల దృష్టికి వచ్చినాయి. అవన్నీ కూడా సేకరించి, ఎందుకంటే ప్రతి బూత్ లో కూడా దాదాపు 50 ఓట్లు ఒకే డోర్ మీద 83 గజాల ఉన్నటువంటి ఇల్లులో దాదాపు 45 ఓట్లు. తర్వాత ఒక అపార్ట్మెంట్లకు పోయి మేము ఆ అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అసోసియేషన్ నాయకుడి దగ్గరికి పోయి ఆ డోర్ నంబర్ తీసుకుని ఆయనతో మాట్లాడితే ఇందులో ఉన్నటువంటి ఏ ఒక్క ఓటరు కూడా మా దగ్గర లేడు అనేటువంటి అంశాన్ని వారు ప్రస్తావించినటువంటి తీరు. మీరు నిన్న సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ కూడా కార్తీక్ అనేటువంటి ఒక యువకునికి 3 ఓటర్ ఐడి కార్డులు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే జూబ్లీహిల్స్ లో ఓటరు, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఓటర్లు ఉన్నటువంటి అనేక మందిని కూడా ఇటీవల మరి ఎన్నికల కమిషను ఏం పనిచేసిందో తెలియదు. ఈ 3-4 నెలల్లో విపరీతమైన ఓటర్ల నమోదు కార్యక్రమం జరిగింది అనేటువంటిది మా దృష్టికి వచ్చింది. దాన్ని మేము ఎలక్షన్ కమిషన్ కూడా క్లారిటీ ఇచ్చింది కదా, 2023-24 ఓటర్లని మేము కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పేసి. ఇప్పుడు నేను శ్వేత గారిని మేము ఏమంటున్నాం, మా దృష్టికి వచ్చినటువంటి ప్రతిదీ ఓటర్ లిస్ట్ తో సహా, ఐడి కార్డుతో సహా, ఇంటితో సహా మొత్తంగా కూడా మేము చాలా స్పష్టంగా, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎన్నికల కమిషన్ ఒక్క అంశానికి సంబంధించి మాత్రమే 24 వాటినే మేము కంటిన్యూ చేస్తున్నామని చెప్పారు. అట్లా కంటిన్యూ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి దానిలో మార్పులు చేర్పులు అనేటువంటివి కూడా నిరంతరంగా జరుగుతుంటాయి. ఓటరు మారిన కానీ తను స్వయంగా ఇచ్చేటువంటి అఫిడవిట్ల ద్వారా కానీ మిగతా వాటిల ద్వారా కానీ మారుతుంటాయి. కాబట్టి నేను ఎన్నికల కమిషన్ చెప్పింది ఒక ఇన్స్టెన్స్ కు సంబంధించినటువంటి మాత్రమే ఏదో చెప్పి చేతులు దులుపుకున్నది. మేము ఇలా వాటిని అన్నిటినీ కూడా క్షేత్రస్థాయిలో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల కమిషన్ అయినా, ప్రభుత్వమైనా, ఎవరైనా అక్కడ ఎంక్వైరీ చేసేటువంటి సందర్భంలో ఈ దొంగ ఓట్లు అనేటువంటివి అవి ఎట్లా నమోదైనాయి, ఎవరి ప్రోద్బలం ద్వారా నమోదైనాయి, ఎవరు నమోదు చేసుకున్నారనేటువంటి అంశాన్ని మేము చాలా స్పష్టంగా తీసుకున్నాం. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని చెప్పి మేము ఎన్ని పవర్ ప్రజెంటేషన్ ఇచ్చినో మనం అందరం కూడా చూసినాం. వారి ఇంటికి కూడా పిలిపించుకొని వారి ఓట్లు, చనిపోయినటువంటి ఓట్లు కూడా నమోదు చేసిండ్రు. మొత్తం భారత ప్రజాస్వామిక ఎన్నికకే ఇది మరణ శాస్త్రం లాగా మారింది అనేటువంటి పద్ధతిలో వారు గత కొంతకాలంగా ఓట్ చోరీ దాని మీద అనేక ఉపన్యాసాలు ఇస్తున్నారు. మేము అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీని కానీ, రాహుల్ గాంధీని కానీ, అట్లాగే ఎన్నికల కమిషన్ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ ఓట్ చోరీ అనేటువంటి దాని పేరు మీద ఇలా ఇన్ని దొంగ ఓట్లు నమోదు చేసినటువంటి వాళ్ళు కారకులు ఎవరు తేల్చాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోయినాం. డెఫినెట్ గా దీని మీద విచారణ జరిపించేదాకా మేము న్యాయపరమైనటువంటి పోరాటం, అట్లాగే అవసరమైనటువంటి లీగల్ ఫైట్ కూడా చేస్తామనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రజల ఆకాంక్షనే తారుమారయ్యేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే నెక్ టు నెక్ జరిగేటువంటి ఎన్నికైనా, ఇంకొక ఎన్నికైనా అక్కడ సంబంధం లేనటువంటి వాళ్ళు, ఆ ఏరియాతో సంబంధం లేనటువంటి వాళ్ళు, స్థానికంగా నివాసం ఉండనటువంటి వాళ్ళు, అక్కడ ఓటుగా నమోదయ్యేటువంటి అర్హత లేనటువంటి అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి వేసేటువంటి ఏ పద్ధతి అయితే ఉందో దాన్ని నిరోధించేటువంటి ప్రయత్నం ఎన్నికల కమిషన్ ఏమాత్రం కూడా చేయలేదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేసినాం. నిన్న సుదర్శన్ రెడ్డి గారికి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారే స్వయంగా పోయి ప్రతి అంశాన్ని కూడా వివరించి దీని మీద విచారణ జరపాలని కోరుకుంటున్నాం. డెఫినెట్ గా ఎన్నికల కమిషన్ విచారించి ఆ ఓట్లన్నింటినీ కూడా తొలగించే విధంగా చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తాం. ఓకే అండి. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో నిన్న ఏదైతే విన్నాం,
బీఆర్ఎస్ వాదన అటు ఫేక్ ఓటర్లను చేర్చింది కాంగ్రెస్. ఒక ఇంటికి సంబంధించి కూడా కొన్ని వందల ఓట్లు ఒకటే అడ్రస్ పైన ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇవన్నీ విషయాల్ని పక్కన పెట్టిన అటు రాహుల్ గాంధీ కూడా ఓట్ల చోరీ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు సక్సెస్ఫుల్ గా. అది అందరూ కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు. ఈవెన్ మనం కూడా చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ అట్ ద ఎండ్ ఇది తిరిగి ఎక్కడికి వస్తుందంటే కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది అన్న ప్రశ్నలు ఈ రోజు తెరపైకి వస్తున్నాయి. దీనికి సంబంధించి కేంద్రం బాధ్యత తీసుకోవాలి కదా. అసలు ఎన్నికల కమిషన్ కి సంబంధించి ఒక స్వతంత్రత అనేది లేకుండా పోయింది. దాని స్వతంత్రత పైనే ఒక ప్రశ్నలు లేవనెత్తున్నారు. కాబట్టి ఏం జవాబిస్తారు దీని గురించి? అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. ఇప్పుడు ఓట్ చోరీ అనేది ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎలక్షన్ మనకు తెలుసు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. బీహార్ లో మొదలు పెట్టారు. బీహార్ లో మొదలు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమున్నది, లేదు అక్కడ ఏమి లేదు, అట్లాంటి లేవు అని చెప్పి అన్నారు. తర్వాత మళ్ళీ ద్వంద్వ వైఖరి రెండుసార్లు. అదే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని ఓటు చోరు జరిగింది అని చెప్పేసి అక్కడ మొత్తం కూడా ఒక పాదయాత్ర లాగా, ఒక యాత్ర లాగా చేశారు, ఓటు చోరు యాత్ర లాగా చేశారు. అదే మరి నేనేమంటున్నానంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ప్రక్షాళన చేస్తా ఉంటే ఒకవైపేమో వీళ్ళు ఓటు చోరు అనుకుంటూ ఓటు చోరీ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఇంకొక వైపేమో కంప్లైంట్లు చేసి కర్ణాటకలో జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉంది. మరి ఇప్పుడు నిన్న జరిగింది ఏంటి? ఇప్పుడు జూబ్లీహిల్స్ జరిగింది ఏంటి? జూబ్లీహిల్స్ లో ఒక అపార్ట్మెంట్ లో 42 మంది ఉంటే ఇద్దరే ఉన్నారు. 40 ఓట్లు, దగ్గరకి 42 ఓట్లు, అంటే 40 ఓట్లు దొంగ ఓట్లు కనపడతా ఉన్నాయి. ఎవరున్నారంటే ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి మరి అదే కాంగ్రెస్ పార్టీ కదా రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని బ్లేమ్ చేస్తా ఉన్నారు. ఎన్నికల సంఘాన్ని బ్లేమ్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తా ఉన్నారు. ఒక వైపు నుంచి ప్రక్షాళన నడుస్తా ఉంటే ఇంకో వైపు నుంచి ఓట్లు చోరు చేస్తుంది ఎవరు చేస్తున్నారు? దగ్గర 23 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి వాళ్ళకి తెలియదా? నేను ఏమంటున్నా, మొన్ననే రీసెంట్ గా ఏది రాకముందే మరి ఎలక్షన్ కార్డులు ఎవరు పంచారు, ఎవరి మీద కేసులు అయినాయి? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద కేసులు అయినాయి కదా. కార్డులు ఎవరు పంచారు? వాళ్ళే పంచారు కదా. ఎట్లా పంచుతారు? ఇవన్నీ ఏంటంటే గెలవాలనే ఆలోచన, గెలిచి రేపొద్దున తెలంగాణ ప్రజలకు ఏదో చూపించాలని. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న డిఎన్ఏ ఏంటంటే మోసపూరిత డిఎన్ఏ. మోసాలతోటి మోసపూరిత హామీలతో గెలవాలనేది. డెఫినెట్ గా భారతీయ జనతా కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా చేస్తా ఉంది. ఇక్కడ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. వెరీ సూన్ ఇట్ విల్ బి డన్ హియర్ ఇన్ తెలంగాణ యాజ్ వెల్. సో కొంచెం వెయిట్ చేస్తే మాత్రం ఇక్కడ, ఎందుకంటే ఇది వెంకటరెడ్డి గారు మీరు కూడా ఒప్పుకుంటున్నారు, లెక్క ప్రకారం చెప్తే మీరు కూడా ఒప్పుకుంటున్నారు, ఈ దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి మీరు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి కూడా 2023, 2024 ఓటర్లనే మేము మళ్ళీ చేర్చుకున్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే ఇప్పుడు మరి వాళ్ళు కూడా తప్పు చెప్తున్నారు అనుకోవచ్చా? అదే నేనేమంటున్నా, ఎక్కడైనా కూడా అంటే ఓట్ల చోరు ఎక్కడైనా ఉండొచ్చు, డెఫినెట్ గా ఉండొచ్చు. ఒకవేళ ఓట్ల చోరు అంటే దొంగ ఓట్లు, లేకపోతే ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుండి వాళ్ళు షిఫ్ట్ అవ్వచ్చు. ఆ షిఫ్ట్ అయిన వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతే కదా సార్ తీసుకొచ్చేది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకొచ్చింది దానికోసమే. కానీ వీళ్ళు మరి ఈ కాంగ్రెస్ ఈ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరున్నారు? అధికారంలో ఎవరున్నారు? ఎవరు చేర్పిస్తున్నారు ఇవన్నీ కూడా? దానికి కారణం ఎవరు? చేర్పించే ఏదైతే కార్డులు ఇచ్చేది ఎవరు? ఇవన్నీ కూడా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ కింద పనిచేసేటోళ్ళు లేకపోతే అధికారులు వాళ్ళే ఇస్తారు కదా, ఇప్పిస్తారు కదా. ఎక్కడో ఒక దగ్గర ప్రెషర్ వస్తుంది కాబట్టే ఈ విధంగా జరుగుతా ఉంది. డెఫినెట్ గా దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది. మేము కూడా డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తాము. మొన్న కంప్లైంట్ చేసినప్పుడే, మరి రఘునందన్ రావు గారు కంప్లైంట్ చేసినప్పుడే వాళ్ళ మీద కేసు కూడా జరిగింది, కేసు కూడా అయింది. అనవసరంగా ఏదో బై ఎలక్షన్ లో గెలవాలనే ఆలోచనతో ఇలాంటి పనులు చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. ఓకే అండి. లింగం యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. విన్నారు పూర్తిగా బీజేపీ ఏమనుకుంటుంది, బీఆర్ఎస్ ఏమనుకుంటుంది అండ్ అనలిస్టులు కూడా ఏం చెప్తున్నారో విన్నారు. సో ఒక వేలితో మనం చూపిస్తే మిగిలిన వేలని మనల్ని తిరిగి చూపిస్తే అన్న మాటకి ఈ రోజు మీ పైన క్లియర్ గా కనిపిస్తుంది. అంటే అదిగా దొంగ ఓట్లు చేర్పించారని చెప్పేసి, కార్డులు పంచారని చెప్పేసి మీ పైన ఆరోపణలు ఉన్నాయి. ఏంటి నిజంగానే ఫేక్ ఓటర్లను చేర్చారా? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, జీనిస్ ప్రేక్షకులకు, కోకానిస్టులకు, ఇవాళ ఎలక్షన్ వచ్చేసరికి కేటీఆర్ ఒక కొత్త డ్రామాకు తెరలేపారు. ఎలాగైనా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఓటమి తప్పదు బీఆర్ఎస్ పార్టీకి అనేది
ఇవాళ డ్రామాలు నిన్ననే చూశారు. ఆ చనిపోయిన భార్య క్యాండిడేట్ తోటి కూడా ఏ విధంగా ఈ ఏడుపు లాంటిది గతంలో కూడా జరిగింది. సో దుబాక బై ఎలక్షన్ లో కూడా. దాంతో పాటు ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ని దగ్గర పెట్టుకుని ఏ విధంగా ఓట్ షేర్ చేస్తుందో విత్ ఎంపరికల్ ఎవిడెన్స్ తోటి, ఎక్స్ప్లోజివ్ ఎవిడెన్స్ తోటి ఇవాళ రాహుల్ గాంధీ గారు బయట పెట్టారు. ఏదో అంటారు, మనకు తెలుగులో సామెత ఉంటదండి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. అంటే ఇవాళ కేటీఆర్ కూడా నేను కూడా ఏదో చేస్తున్నా అని ఏదో చేయబోయి ఆడికి చివరకు ఫెయిల్ అయిపోయింది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఇవాళ ఆయన ఏం చెప్పిండండి, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో యూసఫ్గూడ దగ్గర కృష్ణానగర్ లో బి బ్లాక్ లో బూత్ నెంబర్ 246 లో 43 ఓట్స్ ఉన్నాయని చెప్పాడు. అయితే అది మరే ఆ చెప్పే ముందైనా లేదా కేటీఆర్ కు అలా పార్టీలో ఎవరైనా అడ్వైజ్ ఇచ్చేటోళ్ళైనా కొంచెం ఆయన ఎన్లైట్మెంట్ చేస్తే బాగుండేది. అదొక అపార్ట్మెంట్, 15 ఫ్లాట్స్ ఉంటాయి. మరి 15 ఫ్లాట్స్ లో ఎంత మంది ఉంటారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇది చిన్న లాజిక్. కేటీఆర్ కి ఇచ్చిన అడ్వైజ్ బహుశా మర్చిపోయిండేమో. మరి ఆ కేటీఆర్ చదువుకున్న చదువు మరి ఆ జ్ఞానం అదేనేమో. సో ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా అదొక 15 ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ అండి. ఇంకొకటి, దాంట్లో ఓట్లు వేసిన ఎవరైతే వీళ్ళు అన్నారో ఇది వీళ్ళు 2023 అసెంబ్లీ ఎలక్షన్ లో 24 పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఓట్లు వేసిరని ఎలక్షన్ ఆఫీసర్ కర్నర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో కేటీఆర్ ఏదో చేయాలనుకున్నాడు, కాకపోతే అది ఫెయిల్ అయింది అనేది. ఇప్పుడు కేటీఆర్ ఒక్కరే కాదు, ఇప్పుడు ఇందాక మన డిబేట్ లో వెంకటరెడ్డి గారు కూడా అదే చెప్పారు, ఓట్లున్నాయి దొంగోట్లున్నాయని. నేను అదే చెప్తున్నా, దొంగోట్లుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇది జూబ్లీస్ అసెంబ్లీ ఎలక్షన్స్ అండి, బై ఎలక్షన్స్ కు ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందండి? మరి ఆ జ్ఞానం అన్న ఉంటే తెలుస్తుంది మనకు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఓకే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాదండి, దట్స్ కమ్స్ అండర్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజంగా మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే విత్ ఆధారాలతోటి రాహుల్ గాంధీ గారు మేము ఎట్లయితే ఇచ్చామో మీరు ఆ విధంగా సబ్మిట్ చేయండి. అంతే తప్ప డ్రామాల కోసం ఎవరో రాహుల్ గాంధీ గారు చేసిర్రు, అక్కడ నేను కూడా ఇక్కడ చేస్తా, నాకు కూడా పేరు వస్తుంది, నేను కూడా ఏదో చేస్తున్నా అంటే ప్రజలు ఎవరు పట్టించుకోరండి. నిజంగా నీ దగ్గర ఆధారాలతో మాట్లాడు. ఇక అనలిస్ట్ గారు, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఏది పడితే అదే మాట్లాడుతున్నారు. ఇవాళ ఎలక్షన్ కు వచ్చినప్పుడు మీరు చేయవలసింది ఏంటండి? మరి ఇదే ఆఫీసర్ 2023లో 2024లో ఓట్లు వేసిన వాళ్ళు మరి ఏం సమాధానం చెప్తారు దీనికి? అదొక అపార్ట్మెంట్ 15 ఫ్లాట్స్ లో ఎంతమంది, ఫ్లాట్స్ కి ఇద్దరు ఉన్నా కూడా ఎంతమంది ఉంటారండి? ఆ మాత్రం కూడా క్యాల్కులేట్ లేకుండా వేగ్గా మాట్లాడితే ఇట్లనే ఇవాళ నిజాలు బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు ఏం చెప్తారు కేటీఆర్ అంటే నీ దగ్గర ఆధారాలు లేవు, జూబ్లీస్ లో నువ్వు ఓడిపోవడం ఖాయం. సో ఇది తెలిసి ఈ కేసీఆర్ ఎమోషనల్ డ్రామా, ఈ కొత్త డ్రామాలకు తెరలేపిరు. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడతారు. ఇవాళ 11 ఏళ్లుగా ఏం చేస్తున్నారండి కేంద్రంలో? నరేంద్ర మోడీ ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఎవరు ఉండాలండి? అది ఇండిపెండెన్స్ గా పనిచేయాలి. మరి అది పని చేయట్లేదు. మేము ఎవిడెన్స్ తోటి చూపిస్తే మీరేదో బట్టగాల్చి మీదేస్తే ఎట్లండి? అందుకే నేను ఏమంటున్నా, వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా కూడా జూబ్లీస్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరు. వీళ్ళు కొత్త డ్రామాలకు తెరలేపిరు. అంటే మరి ఎలక్షన్ కమిషన్ అట్లనే చేయాలి దేశంలో? ఒక్క ఎవిడెన్స్ అన్న చూపించరా అండి? నిన్న చెప్పిన దానికి ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా ఆధారాలు ఇచ్చారు. అది కాదు. ఇప్పుడు ఇంకోటి, ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ ని ఎవరు కూడా కొత్త ఓటర్లు చేయలేదు అన్నాడు. వాళ్ళు నిన్న ఆఫీసర్లు అక్కడికి వెళ్ళారు. మరి ఇంకెక్కడుందండి? అంటే ఓటు జరగలే కదా. అంటే ఏదో బట్టగాల్చి మీదేయాలి, ఏదో కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే తప్ప, తాపత్రయం తప్ప, నిజంగా నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సబ్మిట్ చేయండి. మనందరం కూడా పోరాడదాం. ఇవాళ మా పార్టీ కదా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ కు, బీజేపీకి ఏ విధంగా ఓటు చోరు జరుగుతుందని పోరాడుతున్న పార్టీ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలని పోరాడుతున్న పార్టీ ప్రభుత్వం మాది. వాళ్ళు ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకున్న బీజేపీ, బీఆర్ఎస్ లు మేము ప్రతిపక్షం ఉండాలనుకుంటున్నాం కదా. మీరు పోటీ చేయాలి, మీకు కూడా ప్రజలు బుద్ధి చెప్తారు ఎలక్షన్ లో, అది మేము కోరుకుంటున్నాం. అంతే తప్ప ఈ కొత్త డ్రామాలకు ఎవరో చేసిన దానికి నేను కూడా చేస్తే పేరు వస్తుంది, ఈ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు పెట్టుకుంటే తెలంగాణ ప్రజలే మీకు వాత పెడతారు. దయచేసి ఏదైనా ఆధారాలతోటి బయటికి రండి తప్ప వేగ్గా విష ప్రచారాలు మానుకోండి. ఇక ఎవరు పడతారు మాట్లాడతారు. ఇవాళ రేపు కొత్త వాళ్ళు వచ్చి అనలిస్టుల పేరు మీద, దీని పేరు మీద, దాని పేరు మీద. మన దేశంలో ప్రజాస్వామ్యం కూని కావాలా?
రాజ్యాంగం ఇవాళ మారుస్తామన్న పార్టీలు అసలు మాట్లాడితే పత్రికా స్వేచ్ఛ గాని ప్రతిపక్షాలు మాట్లాడితే కేసులు పెడుతున్నారు. మరి దాన్ని సమర్థిస్తారా చెప్పనండి. ఈ దేశంలో ఏం జరుగుతుందో 11 ఏళ్లుగా చూస్తలేమా? చివరకు న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రాబ్లం. గతంలో 3 మెన్ కమిటీ ఉండేది, ఇవాళ 3 మెన్ కమిటీ సుప్రీంకోర్టు జడ్జిని పక్కకు తీసేసి ఓన్లీ కేబినెట్ మంత్రితోటి ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ ని అపాయింట్ చేస్తున్నారు. ఎవరు అపాయింట్ అవుతున్నారు, ఏం జరుగుతుంది దేశంలో, దాని గురించి మాట్లాడాలి. అందరం కూడా రాజ్యాంగ రక్షకులుగా ప్రజాస్వామ్య వాదులుగా మనం చేసేది ఏంటంటే ఒక నిమిషం నేను దానికి మళ్ళీ ఆ విషయం గురించి చర్చిద్దాం. జయప్రసాద్ గారు మీ సబ్మిషన్ ఏంటి? ఆయన ఇందాక ఇప్పుడు నేనేమంటున్నా, కేటీఆర్ గారు డ్రామాలు చేసి ఇవన్నీ ఇచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. నేను ఏమంటున్నా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే దీనికి బాధ్యత, మా బాధ్యత లేదని చెప్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ దొంగ ఓట్లే కావు, మేము చేర్పించడం లేదు, అనవసరమైన డ్రామా చేస్తున్నారని మీరెందుకు తీర్పిస్తారు? ఎలక్షన్ కమిషన్ పక్షాన మీరెందుకు? ఒక చిన్న డౌట్ ఆయన ఒక ఫ్లాట్ లో 10 ఫ్లాట్స్ 15 ఫ్లాట్స్ 15 ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఫ్లాట్ కి 2 వేసినా 30 ఆల్మోస్ట్ అంతే అని చెప్పేసి ఒక లెక్క చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒక్కటి శ్వేత గారు, హౌస్ నంబరు 3-1-21/1 లో 38 ఓట్స్ వచ్చినాయి, అది చిన్న ఇల్లు అని చెప్పి మేము చెప్పినాం. అట్లాగే 15 ఫ్లాట్లలో ఒక ఫ్లాట్ లో మాత్రమే 8-4-550/119 లో 47 ఏవైతే ఉన్నాయో మేము చెప్పినది చాలా స్పష్టంగా క్షేత్రస్థాయిలో మేము సర్వే చేసి రిపోర్ట్లను ఇచ్చినాం. ఇవాళ ఎంక్వైరీ చేస్తామని సుదర్శన్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు. నేను ఏమంటున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇది ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ మాకేం సంబంధం అంటే వీళ్ళెందుకు భుజాలు నడుపుకుంటున్నారండి? డెఫినెట్ గా ఇందులో 20,000 ఓట్లు దొంగ ఓట్లు జరిపించి జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రజల ఆకాంక్షను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చేస్తుందని మేము నిర్దిష్టమైనటువంటి ఆరోపణల ద్వారా చెప్పినాము. అందులో ఎంక్వైరీ చేసి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు, అపార్ట్మెంట్ లో రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి వాటి మీద కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మేము తప్పు ఆయన మానుకున్నాడా? సంబంధించి ఎన్నికల కమిషన్ పార్షల్ గా చేస్తా ఉన్నది, ఇది ఇంటెన్షనల్ గా చేస్తా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పై అధికారుల సూచనలతో ఇవాళ ఓట్లను తీసేయడం పెట్టడం అనేటువంటిది చేసిందని మేము స్పష్టంగా చెప్తాం. రెండవది, నిన్న సునీత గారు, మాగంటి సునీత గారు ఒక భర్తను కోల్పోయినటువంటి బాధతో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడుస్తారని మాట్లాడుతారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల సతీమణులు ఎవరైనా చచ్చిపోతే వీళ్ళంతా నవ్వుతారా అండి? ఏం భాష ఇది? ఎలక్షన్ వచ్చినప్పుడేనా అండి ఏడుస్తారండి? ఏం మాట్లాడతారండి? అదే రామయ్య గారికి సారే చనిపోతే ఓట్లు, ఇది ఓట్ల కోసమా? ఓట్ల కోసమా? మాకు తెలుసు. యాదవ్ గారు మీరు చెప్పవలసిన అవసరం లేదు, మాకు తెలుసు. మాకు తెలుసు. యాదవ్ గారు మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడండి. మీరు ఏం చెప్పినా నేను అర్థం రాలేదు. మీరు అర్ధగంట మాట్లాడి తర్వాత నాకు 1 నిమిషం టైం ఇస్తే మాట్లాడతా, లేకుంటే మాట్లాడా. నేనేమంటున్నా, ఒక మహిళ జీవితకాలం కన్నీరు పెడుతుందండి. ఎన్నికలు ఒకటే కాదు, ఒక సహచరుడు పోయినాక సహజంగానే బాధ ఉంటది. ఆ బాధ మీకు ఉంటుందో లేదో అనేటువంటి అంశం ప్రతి మానవునికి ఉంటుందని మేము భావిస్తున్నాం. కానీ మీరు దాన్ని కూడా ట్రోల్ చేసి ఒక మహిళ కన్నీరు పెడితే అది డ్రామా, ఓట్ల కోసం డ్రామా అంటే భర్తను జ్ఞాపకం చేసుకోవడం, భర్తతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం, భర్తతో ఉన్నటువంటి పేగుబంధాన్ని గుర్తు చేసుకోవడం, భర్తతో ఉన్నటువంటి డెవలప్మెంట్ గుర్తు చేసుకోవడం అనేటువంటిది మీ కంటగింపుగా మారితే ఇక కాంగ్రెస్ పార్టీని ప్రజలు, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రజలు ఏం చేయాలో చేస్తారు. రెండొకటి కూడా ఎక్స్ప్లోసివ్ ఏవి మేము విట్నెసెస్ ఇచ్చినాం ఎన్నికలకు. మేము ఇచ్చింది అదే యాదవ్ గారు. మేము కూడా నిన్న ఓటర్ ఐడి కార్డులతో సహా, ఓటర్ కు సంబంధించినటువంటి ఇంటి నంబర్లతో సహా, ఓటుకు సంబంధించి ఒకే పేరు 4 సందర్భాల్లో ఎట్లుంటదండి? డిఫరెంట్ హౌస్ నంబర్ల మీద ఒకటే పేరు, ఒకటే సన్నా, ఒకటే ఏజ్ ఎన్నికల్లో ఉంటుందా? అట్లుంటది. అంటే ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ సరైనటువంటి మానిటరింగ్ లేకపోవడం వల్ల జరిగిందనేటువంటి విషయాన్ని ఒక ప్రతిపక్ష పార్టీగా క్షేత్రస్థాయిలో మేము చేసినాం. మీరు విచారణ జరిపించమని మీరు కూడా, ఎందుకంటే ఓట్ చోరీ మీద చాలా ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు దానికి వ్యతిరేకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే అక్కడ ఎన్నికల కమిషన్ ఏమో కేంద్ర ఎన్నికల కమిషన్
తెలంగాణలో ఉన్నట్టు మాత్రం వేరేనా? ఎట్లా మాట్లాడతారు? డెఫినెట్ గా ఎన్నికల కమిషన్ కు సంబంధించి ఇవాళ మేము చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా మేము సరైనటువంటి ఆధారాలతో చూపించడం, విచారణ చేయమనండి. ఒక్క నిమిషం జయప్రసాద్ గారు, ఒక్క నిమిషం విచారణ గురించి మాట్లాడదాం. ఒక్క నిమిషం అండి, నేను మళ్ళీ వస్తాను. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. అదే సబ్మిషన్ కూడా వెంకటరెడ్డి గారికి ఉందంటే ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో. జూబ్లీహిల్స్ లో గెలవడమే లక్ష్యంగా ఎప్పటి నుంచో అనుకుంటా దగ్గర 2-3 నెలల నుంచి ఇదే తంతు నడుస్తున్నా కనపడతా ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ 20,000 ఓట్లు ఏ విధంగా వచ్చినాయి, ఎట్లా పంచుతున్నారు. ఎందుకంటే అభ్యర్థి నోటిఫికేషన్ రాకముందు నుంచే ఎలక్షన్ కార్డులు పంచుతున్నారు. ఎట్లా పంచారు వీళ్ళు, ఏ విధంగా పంచారు అంటే వాళ్ళు చేర్పించిన ఓట్లనే వాళ్ళు ఎలక్షన్ కార్డులు పంచారు కదా, దానివల్లనే కదా మన కేసు అయింది. అంత క్లియర్ గా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా దొంగ ఓట్లని ఓటు చోరీ చేసేది కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే రేపు పొద్దున జూబ్లీహిల్స్ గెలవడానికే చేస్తున్న ప్రయత్నంలో భాగంగా దొరికిపోయారు. ఇప్పుడు క్లియర్ కట్ గా దొరికిపోయారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. దానికి కారణం ఎవరు చేపించారు, మరి దాని వెనకాల ఉన్నోళ్ళు ఎవరు, వాళ్ళు క్లియర్ గా బయటపడాలి. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు 20,000 దొంగ ఓట్లు చేర్పించారని చెప్పేసి అంటున్నారు కదా, సరే అది బీఆర్ఎస్ ఆల్రెడీ కొంచెం సర్వే చేసుకున్నారు పార్టీ పరంగా, వాటి గురించి వాళ్ళు ఆధారాలతో వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. ఓకే, మీరు కూడా బీజేపీ పార్టీ నుంచి ఏమైనా సొంతంగా సర్వేలు కానీ ఏమైనా చేస్తారా, లేదంటే బీఆర్ఎస్ చేసిందే మీరు ఫాలో అయిపోతున్నారా? లేదు, డెఫినెట్ గా మేము చేస్తాం. ఎందుకు చేయము? డెఫినెట్ గా మా ద్వారా మేము మొన్ననే మా ఎంపీ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు కంప్లైంట్ కూడా ఇచ్చారు కదా, ఎలక్షన్ కార్డులు పంచుతున్నారు, దొరికిపోయారని చెప్పి దొంగ మరి ఓట్లతోటి ఓటర్ ఐడి కార్డు తోటి దొరికిపోయారని చెప్పి అభ్యర్థి మీద కంప్లైంట్ ఇస్తే అన్ని క్రిమినల్ కేసు నమోదైంది. అదే విధంగా ఈ రోజు కూడా రేపొద్దున 20,000 ఓట్లు ఏ విధంగా వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, ఎవరు చేర్పించారు, దేనికోసం చేర్పించారు, వాటి మీద మేము డెఫినెట్ గా తీసుకుంటాం, కంప్లైంట్ కూడా చేస్తాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒక నిమిషం అండి, సబ్మిషన్ ఉందంట. లింగం యాదవ్ గారు చెప్పండి. ఇప్పుడు నేను పెద్దలు దేవిప్రసాద్ గారు మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తి కుటుంబం మీద అన్నా మీ అందరికి తెలుసు, ఇక్కడ ఉన్న మనకు కూడా తెలుసు, ఆ చనిపోయిన వ్యక్తి స్థానంలో ఫ్యామిలీని నిలబెట్టే సంస్కృతి సంప్రదాయానికి స్టాప్ చేసిందే కేసీఆర్ గారు. అది మన అందరికీ తెలుసు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారు చనిపోతే అక్కడ క్యాండిడేట్ ని పెట్టి ఆ సంప్రదాయానికి స్టాప్ చేసిన వ్యక్తులు మీరు మాట్లాడితే ఎట్లన్నా? మీరు డైవర్ట్ చేయండి. నేను అనలేదు, మా పార్టీగా మేము క్యాండిడేట్ ను పెట్టలేదు. మీరు లింగం యాదవ్ గారు అది వాళ్ళ స్ట్రాటజీ. సరే, ఇప్పుడు అది ఎందుకండి చనిపోయిన వ్యక్తి దగ్గర ఫ్యామిలీ వచ్చిందా లేదా అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టారో అన్ని పార్టీలు వ్యవహరించే తీరే అది. ఇక్కడ ఒకసారి చేసినా లేదా కాదు, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు వాడుతున్నారు, మీ స్ట్రాటజీ మీకుంటది కదా. నేను మీకు అర్థం కావట్లేదు. గతంలో ఆ సంప్రదాయం లేదండి. చనిపోయిన ఫ్యామిలీకి ఇచ్చి యునానిమస్ గా చేసేది అన్ని పార్టీలు, క్యాండిడేట్ పెట్టకపోయేది. ఆ దానికి తిలోదాకాలు ఇచ్చింది ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్ అంటున్నా నేను. యాదవ్ గారు, మీరు ఇప్పుడు ఎందుకు పెట్టారని మేము డిమాండ్ చేస్తలేం కదా, మేము చనిపోయిన వాళ్ళకే ఇవ్వాలని మేము అడుగుతలేం కదా. మేము ప్రజాక్షేత్రంలో పెట్టారు. ఒక్క నిమిషం, మంచి పాయింట్ చెప్పారు. ఒక్క నిమిషం, ఈ పాయింట్ నేను క్లారిటీ తీసుకుంటాను. విజయ్ గారు ఈ పాయింట్ ఒకసారి క్లారిటీ ఇవ్వండి. లింగం యాదవ్ గారు, నేను మళ్ళీ వస్తాను, మీ దగ్గరికి వస్తాను నెక్స్ట్. విజయ్ గారు ఒకసారి ఈ పాయింట్ క్లారిటీ ఇవ్వరా? ఒకటి చనిపోయిన కుటుంబాల మీద పోటీ పెట్టొద్దు అనే సంప్రదాయము రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో గాని ఇప్పుడు గాని లేనే లేదు. ఎక్కడ ఆ సంప్రదాయం అనేది లేదు. ఎప్పుడుంది? నక్సలైట్ల చేతిలోనో ఉగ్రవాదుల చేతుల్లోనో చనిపోతే పెట్టొద్దు అనేది ఒక సంప్రదాయం కొనసాగింది. దేవరకొండ ఎమ్మెల్యేకి సంబంధించి ఒకసారి అట్లా జరిగింది తప్ప సహజ సిద్ధమైనటువంటి మరణాలు జరిగితే ఆ సంప్రదాయం అనేదే లేదు. ఇదేదో కొత్తగా వీరు అబద్ధాలు ఆడినంత మాత్రం కుదరదు. సహసిద్ధంగా జరిగిపోతే ఏకగ్రీవం చేసుడు, అవతల పార్టీ పోటీ పెట్టకపోవడం అనేదే లేదు. ఇంక్లూడింగ్ పులివెందుల్లో జరిగినటువంటి దాంట్లో కూడా మేజర్ పార్టీలు పెట్టకపోవచ్చు, కానీ వేరే పార్టీ పెట్టి ఆడ కూడా ఎలక్షన్ జరిగింది. ఆ సంప్రదాయము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని లేదు. అది తెలుసుకోవాలి. గతంలో పెట్టపోయేది మేజర్ పొలిటికల్ పార్టీలు. నువ్వే సెల్ఫ్ డిక్లరేషన్ నేనే చెప్పిన అంటే
గతంలో పెట్టకపోయేది నేను ఎవిడెన్స్ చెప్తా. ఒక ఎగ్జాంపుల్ చూపించు ఎక్కడ జరిగిందో. ఎందుకు జరగలేదు? ఒక్కటి చెప్పు. అది కేసీఆర్ బ్రేక్ చేసిందంటున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అబద్ధాల మేము చూసి, ఎందుకంటే మేము 30 లింగం యాదవ్ గారు అక్కడ పాయింట్ క్లియర్ గా చెప్పారు. ఆయన క్లియర్ గా చెప్పారు ఏ పార్టీలకు సపోర్ట్ కాదు, క్లియర్ గా పాయింట్ చెప్పారు. అది కూడా ఎప్పుడు వచ్చింది అంటే ఏ పార్టీ కాదండి, వాళ్ళు ఏ పార్టీలో అందరూ తెలుసు. పార్టీ పేరు పెట్టుకుంటేనే కాదు. ఒక్క నిమిషం, నక్సలైట్లు ఉగ్రవాదులు చంపితే వచ్చింది కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దేవరకొండ ఎమ్మెల్యే గారు నక్సలైట్ చంపేసినటువంటి సందర్భంలోనే వచ్చింది. అది తప్ప మరెప్పుడు లేదు. అప్పటి నుంచే మొదలైంది నక్సలైట్. అప్పుడు చట్టం వచ్చి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలి, చనిపోయిన ఫ్యామిలీలు ఉంటే ఇట్లా అనేది, ఇంక్లూడింగ్ ప్రమాదంలో జరిపోతే కూడా పెట్టాలని లేదు. సరే ఒక నిమిషం విజయ్ గారు, విజయ్ గారు ఒక నిమిషం. యాదవ్ గారు, లింగం యాదవ్ గారు సరే చెప్పండి. సరే ఈ అంశం అంతా పక్కకు పెడదాం. సో మీ ప్రాబ్లం ఏంటంటే చనిపోయిన ఫ్యామిలీ నుంచి ఇప్పుడు అక్కడ ఏదైతే మాగంటి సునీత వచ్చిందని మీ అభ్యంతరమా, లేదంటే ఏంటి మీరు అందుకైనా భయపడి ఫేక్ ఓట్లు చేర్చారా? తీయండి, అసలు ఆ సమస్య మాకు సంబంధం లేదు. వాళ్ళు చేస్తున్నారు, అదే చెప్తున్నా నేను. ఇంతమంది వాళ్ళు మాట్లాడుతూ ఆ ఫ్యామిలీ మీద ట్రోల్ చేస్తున్నారు. ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఎలక్షన్ కి వచ్చిన తర్వాత సీజన్ క్యాండిడేట్ ఆమె మీద ఎవరు ట్రోల్ చేస్తున్నారంటే దాని మీద ఆమె పేరు మీద బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. కేటీఆర్ ఆమెను అడ్డం పెట్టుకొని అక్కడ గెలవాలని కోసం ఈ సెంటిమెంట్ రాజకీయాలు కుట్రకు తెరలేపిండు. ఒకవైపు ఏమో ఓటు చోరీ. నిజంగా ఓటు చోరీ జరిగితే ఎవిడెన్స్ చూపెట్టమంటున్నాం. ఎలక్షన్ కమిషన్ నిన్న స్పందించింది. అదొక అపార్ట్మెంట్ 15 ఫ్లాట్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 2023 అసెంబ్లీ ఎలక్షన్ లో ఓట్లేసిర్రు, 24 పార్లమెంట్ ఎలక్షన్ లో ఓట్లేసిర్రు. మరి ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా అంటే ఇది కుట్ర జరుగుతుంది. కేటీఆర్ జూబ్లీహిల్స్ లో ఓడిపోతామని తెలిసి కొత్త కుట్రకు తెరలేపిండు. ఎట్లా చేయాలి? ఒకవైపు సెంటిమెంట్ రాజకీయాలు ఆమెను ముందర పెట్టుకొని ఇక ఏదో రాజకీయాలు చేయాలి. నేను అదే చెప్తున్నా. ఎలక్షన్ల గతంలో కూడా చాలా మంది ఫ్యామిలీలు పోటీ చేసిర్రు. మరి వాళ్ళందరూ కూడా గెలవలే కదా. వీళ్ళు గెలుస్తారనే నమ్మకం లేకనే ఈ కుట్రలకు తెరలేపిరు. ఇక బీజేపీ అనలిస్ట్ గారు మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో చనిపోతే పెట్టాలని లేదండి. దట్ ఇస్ నాట్ నేను అయితే నేనేమన్నంటే గతంలో ఒక సంప్రదాయం లెక్క పాటించేవారు. ఎందుకంటే పార్లమెంటరీ కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయండి. అరే నీకు అది తెలియపోతా తెలియదు. నీకు సంప్రదాయం అంటే అది తెలియదు లేదు. సంప్రదాయం అంటే చనిపోయిన దగ్గర పెట్టరు అని. దానికి కేసీఆర్ గారు అన్నాడు. రామరెడ్డి వెంకరెడ్డి చనిపోతే ఆనాడు కూడా అన్ని పార్టీలు అడిగినాయి, చనిపోయిన ఫ్యామిలీ నుంచి నిలబెడతాం. వద్దు అంటే పెట్టిన ఆ తర్వాత అందరూ పెడుతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే అది కాదండి. ఇవాళ బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ గెలిచే దమ్ముందా లేదా? నిజంగా నీకు 10 ఏళ్ల నీ పాలన మీద ఓట్లు అడిగే దమ్ము కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి ఉందా? 10 ఏళ్లలో నువ్వు ఏం చేసినావు? అభివృద్ధి, సంక్షేమం, అక్కడ రోడ్లు వేసినా, బస్తీలని బాగు చేసినా, డ్రైనేజీని బాగు చేసినా, దాని పేరు మీద ఓట్లు అడిగే దమ్ము కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఉందా? కేటీఆర్ మున్సిపల్ మంత్రి ఉండగా 10 ఏళ్లుగా హైదరాబాద్ నేను డెవలప్ చేసినా, నాకు ఓట్లు వేయండి అని అడిగే దమ్ము కేటీఆర్ కు ఉందా? ఎలక్షన్ వచ్చినప్పుడు దేని మీద మనం డిస్కస్ చేయాలండి? అభివృద్ధి, సంక్షేమం. ఇవాళ మేము వీఆర్ రెడీ. మేము దాదాపు 20 నెలల పాలన మేము ఏం చేసినాం అనే దాన్ని డిబేట్ చేయడానికి వీఆర్ రెడీ. మరి 10 ఏళ్ల పాలన మీద నువ్వు చర్చ పెట్టి ఓట్లు అడిగే దమ్ము కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఓట్లు అడుగుతాడా? రమ్మనండి. అంతే తప్ప వేగంగా విష ప్రచారాలు మానుకోండి. ఒక నిమిషం అండి లింగం యాదవ్ గారు, ఒక నిమిషం అండి, మళ్ళీ వస్తాను. ఎస్ విజయ్ గారు, సో మీరు చెప్పండి ఇప్పుడు లింగం యాదవ్ గారి కమెంట్స్ కి ఏం చెప్తారా? అండ్ ఇంకొకటి రాహుల్ గాంధీ కమెంట్స్ కూడా ఏ రకంగా కాకరేపాయి మనం చూసాము. సో రాహుల్ గాంధీ కమెంట్స్ కేవలం సెంట్రల్ ని టార్గెట్ చేస్తున్నా అంటే కూడా ఇండైరెక్ట్ గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తున్నాయి, అది కూడా అదే సొంత పార్టీ. సో ఏంటి ఇప్పుడు దీని వల్ల ఉప ఎన్నికల పైన కాంగ్రెస్ పార్టీకి ఎంత ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి? దొంగ ఓట్ ఎవరు అధికారంలో ఉన్నా ఇట్లా దొంగ ఓట్లు జాతీయ పార్టీలు బీజేపీ మీద అంటున్నప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్న చోట ఇట్లాంటి దొంగ ఓట్లనే చేయించి ఎలక్షన్ నిర్వహిస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ తనకు తాను నిరూపించుకుంటుంది. ఈ ఒక్క బై ఎలక్షన్లనే అసలు ఇందులో కూడా పెద్ద కుట్ర ఉందేమో అని ఒక అనుమానం వచ్చే అవకాశం ఉంటది. బీహార్ లో ఇది ఎలక్షన్ ఎజెండా చేసే, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తుంది. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగానే ఈ నుంచి మొదలైనట్టు కనిపిస్తుంది, కోవర్ట్ ఆపరేషన్ లాగా. రేపు ప్రధానమంత్రి రేపు బీహార్ లో ఇదే ఎలక్షన్ ఈ 20,000 ఓట్లు చూయించి ఈ ఓట్ చోరీకి సంబంధించి ఒక్క ఉప ఎన్నికలనే ఈ రకంగా కర్ణాటకలో ఒక ఎలక్షన్ చూపించి రాహుల్ గాంధీ. ఇది సేమ్ అదే కనిపిస్తుంది కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక చోట, అధికారంలో లేనప్పుడు ఒక తీరుగా మాట్లాడితే ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం అవుతుంది. ఇట్లాంటి అసమగ్ర రాజకీయాలు, ద్వంద్వ వైఖరి రాజకీయాలు
కాంగ్రెస్ చేయటం మానుకోవాలి. అట్లా ప్రోత్సహిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధినేత ప్రోత్సహిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం చేయిస్తే రాహుల్ గాంధీకి ఏం క్రెడిబిలిటీ ఉంటది? దేశవ్యాప్తంగా ఆయన ప్రధానమంత్రి కావాలి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారం కావాలని కొట్లాడుతుండో, సిద్ధాంతపరమైనటువంటి బీజేపీ మీద కొట్లాడుతున్నా చెప్పడానికి వాల్యూ ఏముంది? ఇక్కడ వాల్యూవే లేదు. అందుకే రాహుల్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరినే మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ద్వంద్వ వైఖరి వల్లనే కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా నష్టం. ఈ ద్వంద్వ వైఖరికి ఎవరు ప్రోత్సహిస్తున్నారు? అందులో ఎందుకు ట్రాప్ లో పడిపోతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద ఇదంతా చేయిస్తున్నారా? ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఇంకొకటి విజయ్ గారు, కేవలం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల పరంగానే పక్కన పెడితే కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పైన కూడా ఇప్పుడు ప్రజలకు ఒక రకంగా నమ్మకం సన్నగిల్లుతుందా? ఇంకో పక్క ఏంటంటే కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ మెషినరీ, ఎన్నికల మెషినరీని తను యూజ్ చేసుకుంటుందన్న కూడా ఒక ఆరోపణ. అంటే ఇదంతా చూస్తే కూడా ఎన్నికల కమిషన్ కి స్వతంత్రత కోల్పోతుందా అన్న డౌట్లు కూడా ఈ మధ్య ప్రజల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దీని గురించి ఆల్రెడీ కోల్పోయిందండి. ఎలక్షన్ కమిషన్ స్వతంత్రత కోల్పోయింది. ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టే వింటున్నారు. ఇక్కడ కూడా ఏం చేయాలి? మరి ఎంత యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేయాలి? మరి ఇక్కడ ఏముందనేది ఈ లింకే. ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఈ ఓట్లను తొలగించడము, యాక్షన్ తీసుకోవడము, ఆ ఓటర్ కార్డు పంచినటువంటి అభ్యర్థిని యాక్షన్ తీసుకొని నామినేషన్ ఏదైనా చేస్తామని చెప్పడము, ఇంతవరకు ఆ హెచ్చరికే లేదు. ఇన్ని రోజులు అయిపోయింది. ఇంకో పని ఉందా? ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ కు ఒకటే బై ఎలక్షన్, ఒక రాష్ట్ర ఎన్నికలు ప్లస్ ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఇంతమంది ఉన్నారు. ఎలక్షన్ మొత్తం వాళ్ళ కంట్రోల్ ఉంటది. మొత్తం పోలీసు అంతా కింది వ్యవస్థ. ఎందుకు ఇంతవరకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఇక్కడ నుంచి నువ్వు ఢిల్లీకి కంప్లైంట్ పంపినా ఢిల్లీ వాళ్ళు కూడా ఇంతవరకు దొంగ ఓట్లు నమోదు ప్లస్ ఓటర్ కార్డు పంచడానికి మూకుమ్మడిగా ఓటర్ కార్డు పంచేటువంటి బ్యానర్ పెట్టి వెనకంగా అన్ని సాక్ష్యాలు పేపర్లలో వచ్చినాయి. సుమోటోగా తీసుకోవాలి. ఇంకో కంప్లైంట్ ఇచ్చుడు కాదు. నువ్వు ఉన్న విజిలెంట్ కు నీకు ఉన్నటువంటి నెట్వర్క్ కి నీకు ఇంకో పనే లేదు. ఎలక్షన్ కమిషన్ అంటే ఈ ఎలక్షన్ నిర్వహించడమే పకడ్బందీగా నిర్వహించడం. ఇంత జాప్యం ఎందుకు జరుగుతుంది అంటే సంథింగ్ ఈడే ఉన్నది. ఎందుకు స్వయం ప్రతిపత్తి కోల్పోయినటువంటి ఎలక్షన్ కమిషన్ అధికార బీజేపీ చెప్పినట్టు ఇంటుంది. ఇక్కడ కూడా అధికార బీజేపీ ప్లస్ ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు సహకరిస్తుందా అనే అనుమానం వస్తుంది. లేకపోతే ఈ పెద్ద ఎత్తున ఒక రఘునందన్ గారు కంప్లైంట్ ఇస్తేనే యాక్షన్ ఇమ్మీడియట్ గా రియాక్షన్ వచ్చిందని అంటున్నారు. మరి వీటి మీద ఎందుకు రియాక్షన్ వస్తలేదు? 3 రోజులు అయిపోతుంది. ఎలక్షన్ ఓట్ల లిస్ట్ కావచ్చు, ఓటర్ కార్డు పంచి ఇది చాలా ఫాస్ట్ గా క్విక్ రియాక్షన్ లేదు. అంటేనే ఈడ సంథింగ్ కుమ్మక్క అవుతుంది అనే అనుమానాలు మాత్రం వస్తున్నాయి. ఈ అనుమానాలు ప్రజలకు కూడా అర్థమైపోతుంది. అరే మీరు బీహార్ లో ఒక రకంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఒక రకంగా వ్యవహరిస్తుంది. ఎట్లా ఇంత తేడా? సేమ్ ఎలక్షన్ కమిషన్, సేమ్ రూల్స్, సేమ్ పర్సన్స్ ఉన్నారు. కానీ అంటే అధికారం అక్కడ ఉన్నటువంటి అధికారం, ఇక్కడ ఉన్నటువంటి అధికారం ఏదో ప్రభావితం చేస్తుంది. ప్రజాస్వామ్యానికి స్వయం ప్రతిపత్తి కోల్పోయిందనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది కదా. కోల్పోయినా గానీ మళ్ళా ఎట్లా కుమ్మక్క అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఎస్ వెంకటరెడ్డి గారు, విజయ్ గారు అన్న అంశాలకి ఏం చెప్తారో వస్తానండి. దేవిప్రసాద్ గారు నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు, విజయ్ గారు చెప్తున్నారు క్లియర్ గా. ఇప్పుడు ఈ రోజు చూస్తే కూడా సరే అది కాంగ్రెస్ చేస్తుందా, కేంద్రంలో మీరున్నారా, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉందా అన్న విషయాలన్నీ పక్కన పెట్టినా అట్ ద ఎండ్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? సుమోటోగా తీసుకోవచ్చు కదా ఈ కేసుని. ఎందుకు ఈ విషయంలో అంత తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న అంశానికి ఏం చెప్తారు? దీనికి మీ రెస్పాన్స్ ఏంటి? డెఫినెట్ గా ఇప్పుడు సునీత గారు ఎక్కడైతే ఏదైతే కంప్లైంట్స్ వచ్చినాయో వాళ్ళ మీద డెఫినెట్ గా యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే చూసారు ఓటర్ కార్డులు పంచితేనే వాటి మీద అభ్యర్థి మీదనే ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థి మీదనే కేసు నమోదైంది, క్రిమినల్ కేసు నమోదైంది. అదే విధంగా రేపొద్దున ఎక్కడైతే ఓటు చోరు జరిగిందో ఓట్లు మరి 20,000 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటనేది డెఫినెట్ గా వాటి మీద ఇన్వెస్టిగేట్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ తర్వాత వాళ్ళ మీద యాక్షన్ అంటే ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు టైం చూస్తే నవంబర్ 11 ఎలక్షన్స్. లెక్క ప్రకారం చూసినా 30 రోజులు కూడా లేదు. ఈ 30 రోజుల్లో కూడా అసలు లేదని లేదు చెప్పుకోవాలి. 2 వారాలు ఉన్నాయని అనుకున్నా కూడా 2 వారాల్లో మీరు ఎప్పుడు సర్వేలు చేస్తారా? ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు దీన్ని సాల్వ్ చేస్తుంది అన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వం కాదు, అది భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. అది ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చూసుకోవాలి.
ఎక్కడైతే ఎవిడెన్స్ వచ్చిందో, ఎక్కడైతే ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా వీళ్ళు సబ్మిట్ చేశారా, లేకపోతే వచ్చిందా చూసిన తర్వాత ఎగ్జాక్ట్లీ వాళ్ళకంటూ ఇండిపెండెంట్ గా ఉంటుంది ఆ కమిషన్, దానికంటూ స్వతంత్రత ఉంటుంది. కానీ ఈ రోజు అది కోల్పోయింది. PM కనుసన్నల్లో నడుస్తుంది. ఆయన ఎట్టు సాయిగా చేస్తే అటు వెళ్తుంది ఎలక్షన్ కమిషన్ అనేదే కదా ఆరోపణ. అదే ఇప్పుడు ఎలక్షన్ కార్డులు ఏ విధంగా పంచారో వాటి మీద ఇన్వెస్టిగేట్ జరుగుతున్నట్టుగానే రేపొద్దున కంప్లైంట్ వచ్చిన తర్వాత వీటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశాలు ఉంటాయి. దాని మీద స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో అని చెప్పారు, బీహార్ అని చెప్పారు, ఎక్కడ కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బేసిక్ గా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, ఓటు చోరు జరిగిందన్నారు. అక్కడ 60,000 ఓట్లు లేకపోతే లక్షల ఓట్లు తీసేస్తుంటేనే వెరిఫికేషన్ అంటారు. ఎందుకు చేర్పించారో కూడా తెలియదు. మళ్ళా ఎవరు చేర్పించారు, ఎవరు ఆయాంలో చేర్పించారు, ఎవరు బంగ్లాదేశీలకు కానీ రోహింగ్యాలకు కానీ ఎవరు ఓట్లు వచ్చారు అనేది వాళ్ళకి తెలియదు. అది తీసేస్తే మాత్రం ఎందుకు తీసేసారు అంటున్నారు. నేనేమంటున్నా, ఈ ద్వంద్వ వైఖరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరున్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇనిషియేషన్ తీసుకొని ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోమని వాళ్ళు కూడా చెప్పాలి. 20,000 ఓట్లు మీరు నిజంగానే సొంతంగా గెలవాలనుకుంటే, MIM తో పొత్తు లేకుండా గెలవాలనుకుంటే ఇమ్మీడియట్ గా పని చేయాలి. ఆ పని చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసి రేపొద్దున జూబ్లీస్ లో మీరు గెలుతామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. MIM తో పొత్తు లేకుండా మీరు సింగిల్ గా గెలిచే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందా నేను అడుగుతా ఉన్నాను. సో దీని పరంగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే డబుల్ ఓట్ల చోరీ, ఎలక్షన్ కార్డులు పంచడం, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెఫినెట్ గా వీటి మీద యాక్షన్ తీసుకుంటుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకవేళ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే మాత్రం వీళ్ళని పరిస్థితిలో వదిలిపెట్టే సమస్య లేదు. ఓకే, ఎస్ సార్. లింగం యాదవ్ గారు, ఏంటి ఇక్కడ పాయింట్ ఏంటి? ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కూడా సరే, ఎన్నికల కమిషన్ కి సంబంధించి ఆ స్వేచ్ఛ అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, వాళ్ళకి సంబంధించి మొత్తం మీ కనుసరణలో జరుగుతుంది. ఆఖరికి మెషినరీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హ్యాండిల్లోనే ఉందని చెప్పేసి మీ పైన ఆరోపణ. అండి, మాట్లాడే ముందు వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. నేను వాళ్ళు కూడా తెలుసు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కింద స్టేట్ ఎలక్షన్ కింద కాదండి ఇది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళే ఎవ్రీథింగ్ ఈజ్ మానిటరింగ్ బై ద అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్. విను నీకు తెలియపోతే నేను చెప్తా కదా. వచ్చినప్పుడు అదే మరి నీకు తెలియదు. అది బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకొని వస్తే గట్టినే ఉంటది. ఉంటది లోకల్ బాడీలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ చదువుకో. ఉంటదండి. ఇది స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ నుంచి అక్కడి నుంచి సెంట్రల్ నుంచి వస్తారా ఏమన్నా ఇక్కడికి? ఇక్కడ ఉన్న అధికారులే ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ఇక్కడ అదే సునీత గారు, నేనేం చెప్తున్నా అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ మాత్రం ఇక్కడ పెద్దలు కూడా వాళ్ళకు కూడా తెలుసు, దేవిప్రసాద్ అన్న కూడా, స్థానిక సంస్థల ఎలక్షన్ మాత్రమే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అపాయింటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ చేసే అంతా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ECI కిందనే వాళ్ళు డైరెక్ట్ గా పనిచేస్తారు. ఈ ఎలక్షన్స్ కింద స్టేట్ అపాయింట్ చేసిన ఎలక్షన్ కమిషన్ ఇందులో ఇన్వాల్వ్మెంటే కాదు. ఒకటి. రెండోది నేనేమంటున్నా అంటే, ఇవాళ ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ నిన్న అధికారి అక్కడ పోయి చాలా దాన్ని విజిట్ చేసి, ఫీల్డ్ విజిట్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా కొత్త ఓట్లు ఇందులో జాయిన్ చేయలేదు. అది 2024కు 23 ఎలక్షన్ లో కూడా అక్కడ ఓట్లు వేసిరు. అది 15 ఫ్లాట్స్. అది చాలా స్పష్టంగా ఇచ్చిన తర్వాత ఇవాళ కావలసుకొని ఏదో బట్టగాల్చి మీదేస్తే నేనేమంటున్నా, నిజంగా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నారు కదా, రండి మీరు కూడా దేశవ్యాప్తంగా కొట్లాడదాం. నేను BRS పార్టీకి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. డెఫినెట్ కూడా దేశవ్యాప్తంగా బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎట్లా చేస్తుందో మనం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం కదా. మేము ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కోసం కొట్లాడుతున్నాం, ప్రతిపక్షం ఉండాలనుకుంటున్నాం. కానీ దయచేసి వేగ్గా ప్రచారాలు చేయకండి. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి. వీఆర్ ఆల్ రెడీ టు. మనందరం కూడా, ఎందుకంటే మాకు కూడా మేము అదే చేస్తున్నాం కదా. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా అదే చేస్తున్నాం. మీరు కూడా వస్తే కలిసి పనిచేద్దాం. అంతే తప్ప ఏదో ఎలక్షన్ల జూబ్లీస్ ఎలక్షన్ లో మేము ఓడిపోతాం అనే భయంతో ఏ కుట్రలు చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ప్రత్యేకించి జూబ్లీస్ ప్రజలు. నేను అదే చెప్తున్నాను, ఇంత ముందు కూడా అభివృద్ధి మీద ఓట్లు అడిగే దమ్ము ధైర్యం కేసీఆర్ కు KTR కు ఉందా? కేసీఆర్ ఎలక్షన్ కు వచ్చి నా 10 ఏళ్ల పాలన మీద ఓట్లేయిరి అనే దమ్ము ధైర్యం ఉందా?
మేము అడుగుతాం. అభివృద్ధి సంక్షేమం మీద ఓట్లేమని మేము అడుగుతాం కాంగ్రెస్ పార్టీగా. మీరు అడుగుతారా? కేసీఆర్ అడుగుతారా? ఒక నిమిషం యాదవ్ గారు, ఒక నిమిషం లింగం యాదవ్ గారిని మళ్ళీ వస్తాను. దయప్రసాద్ గారు, ఈ కమెంట్స్ కి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి అన్ని ఆధారాలతో మేము ఎన్నికల కమిషన్ కి ఇచ్చినాం. డెఫినెట్ గా ఎన్నికల కమిషన్ 20,000 దొంగ ఓట్ల మీద విచారణ జరిపించాలని మేము నిన్న మా కేటీఆర్ గారు డిమాండ్ చేసింది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. మా ఆరోపణల మీద మాకు వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇచ్చినటువంటి వాటి మీద విచారణ జరగాలి. లేకుంటే ఏం చేయాలని 20,000 ఓట్లు ఎందుకు చేర్చిండ్రు అనేటువంటి దాని మీద చాలా స్పష్టంగా ఓడిపోతాం అనేటువంటి భయంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ దీనికి పూనుకున్నదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. గత 10-12 ఏళ్లలో జరిగినటువంటి కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, లేకుంటే టిఆర్ఎస్ పార్టీ పరిపాలన మీదనే నేను మొన్న గోపీనాథ్ గారిని నగరంలో గెలిపించాం. డెఫినెట్ గా గత 10 ఏళ్లలో 50 కోట్లకు పైగా అక్కడ భవన నిర్మాణాలు చేసినాం, థీమ్ పార్క్ కట్టినాం, రైమత్ నగర్ లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టినాం, వాటర్ ట్యాంకులు కట్టినాం. అనేక పనులు వీలైనంత మేరకు అభివృద్ధి జరిగేటువంటి ప్రయత్నం మేము చేసినాము. ఇంకా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉందనే దానిలో మాకు ఎటువంటి కాంట్రవర్సీ లేదు. డెఫినెట్ గా మేము గత అభివృద్ధి మీదనే అభివృద్ధి. రెండవది కూడా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 22 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల వైఫల్యం. ఇవాళ మహిళలకు ఇస్తానటువంటి 2,500 రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ గాని, దివ్యాంగులకు పెంచుతామన్నటువంటి పెన్షన్లు గాని, వృద్ధులకు ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్ల పెంపు కానీ, ఇవన్నీ కూడా మేము 100 రోజుల్లో 6 గ్యారంటీలో పెట్టారు. 5 సంవత్సరాలకు పెట్టినటువంటి విషయాలు మేము అడుగుతలేమండి. మీరు ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ లోగా మేము ఇవి అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇవాళ మోసం చేసినటువంటి వైఫల్యాల్ని ఇవాళ నిజంగానే జూబ్లీ హిల్స్ ఎన్నికలకు మీ జీ న్యూస్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. 2,500 పెన్షన్లు మహిళలకు అందరికి వస్తే చేయి గుర్తు కోటేయండి. మేమే చెప్తాం, మేమే అందరికి చెప్తాం. ఎవరు మీరు ఇచ్చిండ్రా అనేటువంటి ఒక్కరికైనా 2,500 ఇచ్చిండ్రా అనేటువంటి విషయాన్ని ఇలా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్ గా ఇది నేను లింగం యాదవ్ గారు అన్నారు కాబట్టి అన్నారు. ఒకవేళ ఇది మీ కాంగ్రెస్ పార్టీ రిఫరెండం గా తీసుకుంటే ఈ రోజు రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓడిపోతే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా చెప్పనండి. డెఫినెట్ గా రెఫరెండం కు మా ప్రతిపక్షాలకు మధ్య జరిగేటువంటి యుద్ధంగా పోదాం. నేను ఏమంటున్నా, ఈ ఎన్నిక ఒక ఉప ఎన్నిక, అసాధారణ పరిస్థితిలో వచ్చినటువంటి ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నిక ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలకు వచ్చింది. ఒక అవకాశం పెట్టేటువంటి వచ్చే 3 సంవత్సరాల్లో సర్దుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చేసేటువంటి ఒక హెచ్చరికగా ఈ ఎన్నిక వస్తుంది. కాబట్టి ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఈ ప్రజలు ఇలా ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళని ప్రశ్నించేటువంటి ఒక గొప్ప అవకాశం వచ్చిందని మేము ప్రజల దగ్గరికి పోతున్నాం. నిజంగానే 22 నెలల్లో గొప్ప అభివృద్ధి చేసి వాళ్ళ మౌలిక సౌకర్యాలన్నీ పనిచేస్తే డెఫినెట్ గా కాంగ్రెస్ పట్టం కడతారు. కానీ ఇవాళ చెప్పాలండి, రెఫరెండమా ఇది, రాజీనామా చేస్తారా రేపు ప్రభుత్వం అట్లుంటుందా అండి? ఎట్లా మాట్లాడతారు ఇది? డెఫినెట్ గా ఇవాళ ప్రతిపక్షం మేము ఐజే బీఆర్ఎస్ గా చేసిన అభివృద్ధి, ప్రభుత్వ వైఫల్యాలు డెఫినెట్ గా ఇవి 2 చూసి అడుగుతాం. సెంటిమెంట్ వారి సహచరులు చనిపోయి అవి బాధపడుతున్నది కుటుంబాలకు ఇచ్చినాం. మేము దుబ్బాకలో ఇచ్చినాము, కంటోన్మెంట్ లో ఇచ్చినాము. ఎక్కడైనా ఆ సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాం. అది గెలుపు ఓటర్లతో సంబంధం లేకుండా ఆ ఫ్యామిలీతో పార్టీకి ఉన్నటువంటి ఒక పేగుబంధం, అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి సర్వీస్ కు ఇలా మా కేసీఆర్ గారు ఇచ్చింది తప్ప ఇదేదో ఆమె సెంటిమెంట్ ఉపయోగించుకొని ఎన్నికల్లో గెలవాలనే కాదండి. డెఫినెట్ గా మేము పోయేదే విధానాల మీద, వైఫల్యాల మీద, పార్టీ అనుసరిస్తున్నటువంటి గత విధానాల మీద, ఇలా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాల మీదనే ఈ ఎన్నిక జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నామండి. రైట్ అండి. ఎస్ విజయ్ గారు, ఫైనల్ కమెంట్స్. ఫైనల్ లేదండి. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ అతిగా వ్యవహరించకూడదు. ఒక రోజు ఒక తీరుగా, ఓ రోజు ఒక తీరుగా వ్యవహరించొద్దు. అట్లా ప్రజాస్వామ్యాన్ని రక్షించేటందుకు అడుగులు వేయాలి తప్ప ద్వంద్వ వైఖరి అవలంబించి ఒక వేరే వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయటం సరైంది కాదు. కాంగ్రెస్ పార్టీ మార్చుకోవాలి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద దేశవ్యాప్తంగా ఓట్ చోరీ జరుగుతుందన్న ఆరోపణలకు సంబంధించి రాహుల్ గాంధీ ఈ రకంగా ఆరోపణ చేస్తే ఇప్పుడు తన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్